పాటలు అనుకుంటున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. బెన్యామీనులకు కీషునకు పుట్టిన షిమీ కుమారులకు యాయీరు వంశస్థుడైన మొర్దెకై ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు అతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ప్రభువును ప్రియమైన దేవుని పిల్లలారా, అంచేత ఈమె మొర్దెకై అనగా యూదుడు ఎలాగొచ్చాడు ఇక్కడికి? నెబుకద్నెజరు ఆయన రాజ్య పరిపాలనలో అనేక మంది కోటలు కొలగించి కొంతమంది యూదులను ఆయన బానిసలుగా తీసుకొచ్చాడు. ఆ బానిసలతో పాటు మొర్దెకై కూడా ఆ రాజ్యంలోకి వచ్చిన ఇప్పుడు ఈ రాజ్య పరిపాలనలో ఆయన ఉన్నాడు కనుక ఆయన బానిసగా ఉన్నాడు. ఆయన పిల్లతండ్రి కుమార్తె అయినటువంటి ఆ పేరు అప్పుడు అదస్సా అనే ఆమెని కుమార్తెగా పెంచుకున్నాడు. పెద్దలకు ఏమవుతుంది? చెరువులో ఉంది. కానీ ఆయన కుమార్తెగా ఆమెను పెంచుకొని పెద్దాన్ని చేసి ఆమె రూపవతి, సౌందర్యవంతురాలు, అందమైనటువంటి వ్యక్తి అని ఇప్పుడు ఈ కన్యకలతో పాటు అక్కడ ఉన్నవారు చూశారు. ఆమెను దాస్తాడు. అక్కడికి కూడా ఎందుకు పంపకూడదు కానీ అయినా సరే అక్కడ ఆమెను చూసినటువంటి వారు సౌందర్యంతో ఒక ఆమె అక్కడ ఉందని చెప్పి అప్పుడు మొర్దెకై ఆ యొక్క ఎస్తేరు వారిని ఆమెను కూడా ఆ కన్యకలతో పాటు తీసుకుని వెళ్ళారన్నమాట. అయితే మొర్దెకై ఏం చెప్పాడంటే, నీ యొక్క వంశం కానీ నీ జాతి కానీ చెప్పొద్దు, మామూలుగా వెళ్ళు అన్నారు. నీకు ఒకవేళ యూదులు అంటే చేర్చుకుంటారో చేర్చుకోరు, అందుకని నీవేమీ చెప్పొద్దు, మామూలుగా వెళ్ళి వాళ్ళతో పాటు వెళ్ళిన తర్వాత ఆమె యొక్క విషయాలన్నింటినీ చూసి అక్కడ అనేటటువంటి అపవంశకులు వాళ్ళు ఏం చేస్తారంటే రాజకుమార్తె అయిన వారిని వారు వాళ్ళు సిద్ధపరుస్తారు. 12వ వచనం చూడాలి. ఏకే వశమున అప్పగింపబడగా అప్పగింపబడను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపోయినది కనుక చాలండి. కేయి అనగా ఎవరండి? సిద్ధపరచువాడు, నపుంసకుడు. అంచేత ఈ యొక్క 7 కన్యకలను కూడా ఆయన సిద్ధపరుస్తా ఉన్నాడు. ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడట? మొట్టమొదటి ఏంటి? గోపరసము. రెండవది ఏంటి? 6 మాసాలు అంటే గోపరస తైలము. 6 మాసములు సుగంధ ద్రవ్యములతో తేల పరిమళ క్రియలను చొప్పున 7 పదార్థములను ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, గోపరసముతో 6 నెలలు, సుగంధ ద్రవ్యములతో 6 మాసములు. మరి గోపరసం అంటే ఏంటి? అవన్నీ కాదు. గోపరసం అనగా చేదు. గోపరసం అనగా చేదు. ఈ గోపరసం అనేటటువంటి ఆ యొక్క తైలం 6 నెలల అమలు ఆ యొక్క కన్యకలను ఉన్నటువంటి మరణం పోవాలా. గోపరసం అనగా చేదనగా అని పోవడము, పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి స్థితిని వారిలో ఉన్నటువంటి పాపవాన్ని పోవునట్లుగా ఈ చేదునే గోపరస్థాన్ని వారికి రాగించి వారిలో ఉన్నటువంటి కల్మషం అంతటిని కడిగేది. ఇది పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ఇది. అందుకే బోళం అనే మాట, చేదునగా బోళం అంటారన్నమాట. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా,
మొట్టమొదటిగా నలుపు తెలుపు రావాలా, నలుపు తెలుపు రావాలా. నలుగు కడతారు అన్నమాట. పెళ్లి కుమార్తెకి ఏం చేస్తారు ఇప్పుడు కూడా? పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడికి నలుగు ఉంటుంది అనమాట. నలుగు అనగా వారి యొక్క పాత రూపం పోయి నూతనమైనటువంటి రూపం సౌందర్యం రావడానికి ఈ యొక్క సంవత్సరం 6, 6, 12 నెలలు ఈ ఈ యొక్క గోపురసమైన తర్వాత మళ్ళీ 6 నెలలు అనగా సుగంధ ద్రవ్యం అనగా దేవుని యొక్క లక్షణములతో అలంకరించబడాలి. ఏ లక్షణం? సుగంధం అనగా సువాసన కలిగినది స్తుతి, దేవుని యొక్క స్తుతి పరిమళ తైలముగా ఉండాలన్నమాట. అందుకే మరియా అత్తరు పుట్టి పగలగొట్టి ఏంటంట ప్రభు తల మీద పోసిందంట. పోస్తే ఏమైందంట? పగలగొడితే ఆ యొక్క ఇల్లంతా కూడా పరిమళ వాసనతో నిండిపోయిందంటే సుగంధము పరిమళమైనది, సువాసన గలది. అలాగే అటువంటి మరి ఆ యొక్క సుగంధ ద్రవ్యం ఉండగా దానితో వారి సిద్ధపరచబడాల పెళ్లి కుమార్తెగా వారి యొక్క గుణగణములను వారికి ఉన్న పాత స్థితి పోయేట నూతనమైనటువంటి దేవుని లక్షణాలతో సుగంధ ద్రవ్యం అనే మాట మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగైతే కేజీ వస్త్రములు ఏజీ దయపోతే ఎవరు దయపోతారంట? ఎస్తేరు దయపోతుంది. ఎందుకు? ఆ తగ్గినటువంటి రాజకుమార్తెలు వచ్చారు. వారి చేస్తున్నాయంటే కేజీఆర్ వేసిందే కాకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి వస్తువులు కూడా వారు తెచ్చి వాడుకుంటున్నారు. కేజీ మాత్రము ఎస్తేరు మాత్రము కేజీ వస్త్రములు ఆయన ఏమి చేస్తే అదే పెట్టుకున్నది, కానీ ఇంకా వేరేటటువంటి వస్తువులను వాడటం లేనట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే దేవుని యొక్క లక్షణాలు పాత క్రైస్తవ జీవితానికి మనం పాత జీవితం పోవాలి. నూతన జీవితం అనేది సుగంధ ద్రవ్యంగా దేవుని లక్షణాలతో మనము నిండిపోవాలి. పవిత్ర జీవితానికి సాధువైనట్టు పేతురు గారు రాసిన సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారం ధరించుకున్నది. గుణగణములని అక్షయ అలంకారం కావాలి. ఎస్తేరు ఏం కనబడుతున్నాయంట? ఆ సుగంధ ద్రవ్యాలు కనబడుతున్నాయి. అలాగే పెళ్లి కుమార్తెగా హేగి అనగా ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే మనం పరిశుద్ధాత్మ వశీకరణ ఉంటే మన యొక్క పాత జీవితం పోయేట నూతన జీవితం వస్తుంది. అనేట శిల్పిగాడట ఆ శిలన చెక్కినప్పుడట ఆ శిల ఏం చేస్తుందంటే శిలన చెక్కేవారికి అప్పగించుకుంటుంది. అలాగే శిల్పిగాడు అనగా ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ శిలను ఒక తయారు చేయాలంటే ఉరపు రావాలంటే శుద్ధి పట్టుకుంటాడు, ఉలి పట్టుకుంటాడు, ముక్కలు ముక్కలు చెక్కలుగా దాన్ని చెక్కుతూ ఉంటాడు. చెక్కితే దీనికి ఎంత బాధ. అలాగే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడ? మనల్ని చెక్కుతూ ఉంటాడు, నలుపుతూ ఉంటాడు, కష్టాలు చేస్తూ ఉంటాడు, శ్రమలు చేస్తూ ఉంటాడు. ఇది క్రైస్తవ సంఘానికి. అలాగే ఎస్తేరుకి ఇప్పుడు పరీక్ష వచ్చింది. ఈ సుగంధ ద్రవ్యంతో ఏగి వస్తువులో ఉన్నందున ఆమె మరి పిలుపొచ్చే కాలంలో రాజులకు ఇష్టమైందంట. ఎవరికి ఇష్టమైందా? సౌందర్యవంతురాలుగా ఉంది. ఆమె సౌందర్యాన్ని చూసి బంగారు రాజదండానికి తిరిగి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళడానికి వీరు లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత ఇప్పుడు రాజు ఎస్తేరు చూసినప్పుడు ఒక మాట చదువుకుందాము. చివరి చూడండి 18, 19 రెండో అధ్యాయం. ప్రాణం తండ్రి కాయతైంది మన ప్రాణం.
18 అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయం యొక్క అంతేనే ఎస్తేరు సాక్ష్యం అయిపోయింది. 15 చూడండి. మొదటికై తన కుమార్తెను స్వీకరించుకున్న అబీగయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయలు రాజు యొక్క శనుడైన ఏగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన యోషువసు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టేబేకు అను 10వ నెలలో రాజనగరంలోనికి అతని ఎదుగు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. వస్తీకి బదులు ఎస్తేరునగా ఎస్తేరు అనే పేరు నక్షత్రము అనే పేరు నక్షత్రం అనే పేరు. అంచేత ఇప్పుడు రాజు ఎవరుకుంటారంటే అందరండి ఎస్తేరు ఒకరు మాత్రమే ఆ కోటలో రాజునకు రాణిగా ఇష్టమైన కనుక ఇప్పుడు ఆమె విషయం ఏం చేశాడు, ఆ విందు చేశాడు చూడండి. అప్పుడు అందరికి కూడా రాజులందరికీ సేవకులందరికీ ఎస్తేరు నిమిత్తము విధి చేసి ఆమెను రాణిగా చేర్చుకున్నాడు కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా ఇప్పుడు ఆమె రాజకోటలో రాణి అయింది. రాణి అయింది. అయిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది, భయంకరమైన శోధన వచ్చింది. 3వ అధ్యాయం చదవండి. ఈ సంగతులైన తర్వాత కుమారుడును అగీగాయుడునగు హామానును గణపరిచి వారిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాళ్ళలోని హామానుకు నమస్కరించి నమస్కారం చేయు ఉండగా రాజగుమ్మమునున్న ఇప్పుడు హామాను అనగా ఎవరు? హామాను అనగా యూదులకు శత్రువు, దేవుని బిడ్డలకు శత్రువు ఎవరంటే హామాను. హామాను అనగా అమాలేకీయుడు. ఏదేము సంతానం నుండి. ఏదేము అంటే ఎవరు? ఏ రోజు సంతానం. అంచేత ఈ యొక్క సంతానం ఏ రోజు సంతానంలో ఉన్నటువంటి ఈయన ఏ రోజు అంటే ఎవరంటే యేసేపు యొక్క సంతానం నుండి వచ్చారు. యేసేపు ఎవరు? యాకోబు. మరి యాకోబు అన్నే కదా. మరి ఎక్కడ వైరం ఏంటి? ఏబేలు కయ్యని అన్నదమ్ములే. ఎవరికి యుద్ధం వచ్చింది? కయ్యని కోపం వచ్చి ఏబేలు అనిపించాడు. శత్రుత్వం అక్కడే వచ్చి కనుక మనుషులు ఎక్కడో శత్రువు ఉన్నట్ట. ఎక్కడుంటామా? మన ఇంట్లోనే ఉంటాడు శత్రువు. పగబడతా ఉంటాడు. అనేక రకాలుగా మనలో ప్రవేశించి మనం మంచి పని చేస్తే చెడ్డ పని అక్కడ తయారు చేస్తూ ఉంటాడు. మనం నెమ్మదిగా ఉంటాడు. నెమ్మదిగా ఉండనివ్వడు కనుక ఇప్పుడు రావడం ఆ యొక్క రాజు ఆయన్ని ముఖ్యమంత్రిగా చేశాడట. ఏమొచ్చేసింది? పదవి వచ్చేసింది. ఎవరికి? ఆమానికి పదవి వచ్చినప్పుడు ఏం చేస్తాడట? అక్కడ ఉన్నటువంటి రాజు సేవకులన్నట మోకాళ్ళు వేసి ఆయనకి నమస్కారం చేస్తున్నట్టు. ఆమాన్ గారు వచ్చేసరికి అందరూ చేస్తున్న కంటే మొద్దిగా మాత్రం మొగనట్ట తొంగనట్ట లేక ఏమి చేయడం లేదు. ఎదుగు చేయడంగా ఇంకా దేవుడికే తప్ప వారు ఎవరికి నమస్కారం చేయరు. ఇది ఎక్కడ ఉంది? దేవుని వాళ్ళకి ఆజ్ఞ ఉండడం. అయితే వీళ్ళందరూ అంటారంట, అయ్యా ఎందుకలా చేయవు? ఆమాన్ అధికారం లేడు కదా, మేమందరం చేస్తుండే ఎందుకు? మా జలగా తను మేము దేవుడి తప్ప ఇంకెవరికి నమస్కారం చేయము అన్నాడంట. ఈ మాట ఎక్కడ ఉంది? మనం చూస్తున్నాం దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు
ఆ బంగారు ప్రతిమ నమస్కారం చేయమని బబులుడు చక్రవర్తి అని చెప్పినప్పుడు వారు కూడా ఏం చేయలేదట, వారు నమస్కారం చేయలేదు. ఆ ప్రతిమకి నమస్కారం చేయకపోతే ఏమొచ్చిందట, అగ్నిగుండంలో పడవేసి శోధన, శ్రమ, ఇదంతా ఎవరు పడుతుందమ్మా? పరీక్షలు వస్తాయి. మనం పరీక్షలు ఏం చేయాలా? విజయం పొందాలా. విజయం పొందుతామా? ఆడనుకున్నట్టు మనం చేస్తాం. మనలో మనం వీగిపోతే వద్దట, ఆడు నవ్వుతాడట. ఎవడు? సైతాను, సాతాను, శత్రువు మనల్ని చూసి నవ్వుతూ ఉంటాడు. అలాగే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు ఆమాను చంపడానికి, ఒక్కడిని చంపడానికి అది ఎంతో మాత్రం కాదు. ఈయన ఎవరు అంటే యూదులు తెలుసుకున్న తర్వాత ఈ యొక్క 127 సంవత్సరాలు ఉన్నటువంటి యూదులందరినీ ఒకే రోజు నాశనం చేయడానికి ఇప్పుడు అధికారం ఉంది కనుక రాజు దగ్గర రాజముద్రలు తీసుకుని శాసనం పుట్టించాడంట. వాళ్ళు ఒకే నెల ఆధారు మాసంలో ఆ 13వ దినమంద యూదులందరినీ ఒకేసారి నాశనం చంపాడు అన్నమాట. యూదులందరినీ ఒక్క దినమందే నిర్మూలన చేసి తొలపుచ్చుకోమని తాకీదులు ఆంచేవారి రాజ్య సంస్థానం వంటిని పంపిపోయాడు. మనం ఎంత కట్ చెప్పిన తర్వాత మీరు చదువుకుంటే ఈ వరుసగా చదువుకోండి, మీకు అర్థం అవుతుంది. అప్పుడు తాకీదులు పుట్టించాడట. రాజు ఖజానా నుండి వెండి బంగారం దూసి ఇచ్చాడంట. అంచేత అంచికాండ చేత 127 సంవత్సరాల్లో ఉన్నటువంటి యూదులందరికీ ఈ 10 పంపగానే అంత కన్నీటి మయమైపోయిందండి. రోదన, వేదన. ఇది సూచన కోటలో కూడా ఈ శాసనం పత్రిక ఎవరికి అందిందంట? ముర్దుకై. ఎవరికి అందిందండి? ముర్దుకైకి అంది. 4 వచ్చేసి వాడండి. గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలువెళ్లి మహాశోకముతో రోదనం చేసి రాజగుమ్మం మీదకి వచ్చెను. గోని కొట్టుకున్న వాడు రాజగుమ్మమున ప్రవేశింపకూడదని రాజు ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాస్త్రము ఏ సంస్థానములకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి నేను చదివితే బాగా అర్థమవుతుంది అనుకోండి. కాబట్టి నేను కట్ చెప్పేస్తాను. ఇక్కడ మహాశ్రమ వచ్చింది. మొద్దుకై జనాంగం అంతా ఒకటైతే పడలేదు, నా జనాంగం అంతా చనిపోతున్నారని ఉద్దేశం చేత ఆయన ఆ రోజుల్లో ప్రార్థన ఏంటంటే గోనె పట్ట కట్టుకుని బూడిద పోసుకొని ఉపవాసం చేయాలి. అది ప్రార్థన. ఇంకా ఈ రోజున బూడిద అక్కడ మనకి మనం ఏం చేయాలా? మనం తైలం మొదలు వేసుకొని ప్రార్థనలో ఉండాలా. మన యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించాలా. మరణ చేత ఈ తాకిది రాగానే ఆయన ఇలాగ ఉండడం చూసి అప్పుడు ఎస్తేరు చూసిందంట. ఎస్తేరుకి ఎవరు చెప్పారంట? పనికెత్తుకు చెప్పగానే ఎస్తేరు వచ్చి జరిగిందని ఆమె తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారం కలది. ఏమైపోయేటప్పుడు మనోవిచారం నిండిపోయింది. ఎందుకంటే అలాగే బూడిద పోసుకోకూడదు రాజకోటలో గుమ్మం దగ్గర, అలాగే ఆయన గోనె పట్ట కట్టుకోకూడదు అని కొన్ని వస్త్రాలు తీసుకుని పంపించిందంట. ఆయన కట్టుకోవడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఈ తాకీదు తీసుకుని చూపించమన్నాడంట. ఎవరు? మూర్తికే చేతిలోనా తాకీదు. అది ఎస్తేరుకి ఇది చదివి చూడబడట. అప్పుడు ఎస్తేరు అటు శోకమును మునిగిపోతుందంట. శోకములు అప్పుడు ఎస్తేరుకి మరొక మాట పంపించాడంట. నీవు రాజకోటలో ఉన్నావు ఇంకా రాణివయ్యావు. నా ఇంకా రాజుతో మనకు జరిగినటువంటి మన ప్రజలకు జరిగినటువంటి ఈ యొక్క కీడు తెలుగుకోవడానికి రాజుతో కలిసి మాట్లాడమని చెప్పాడంట. ఇప్పుడు ఆమె ఏమంటుంది? రాజు దగ్గరికి వెళ్ళడానికి రాజు దండం పిలిస్తే తప్ప ఆయన నెలకు కాదు 3 నెలలు ఎన్నాళ్ళు పిలుస్తాడో పిలిచే వరకు ఎవరు కూడా వెళ్ళిన వారికి మరణము, వెళ్ళకుండా వెళ్తే మరణము అని మళ్ళీ కౌలు పెట్టిందంట. ఎవరికి? అయ్యా నేను ఇప్పుడు వెళ్ళడానికి ఏం లేదు, మరి ఆయన పిలకుండానే వెళ్తే మరణం అంటున్నాడు అని చెప్పి మళ్ళీ అప్పుడు మొత్తికే కోపం వచ్చిందంట. 16 4:16 చూడండి. 4:15
మరి ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకై తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి మొర్దెకై ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజనగరులో ఉన్నంత మాత్రము చేత రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని మనసులో తలంచుకునవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చినట్టు గాని నీవు నీ తండ్రి ఇంటి వారు నశింతురు. నీవు ఈ సమయమున బట్టి రాజ్యంలోకి వచ్చితేవేమో ఆలోచించుకోమని చెప్పుమనెను. గట్టి పరిస్థితి ఇచ్చాడ. నువ్వు రాజకోటలో ఉన్నాను, ఏం పర్వాలేదు, నువ్వు నీ కుటుంబం బ్రతుకులు అనుకుంటావేమో, నీవు ఈ సమయం అందర నీవు ఏమీ మాట్లాడకపోతే మా యూదులకు ఇంకో దగ్గర నుండి దేవుని పిల్లల గట్ట ఒక మార్గం పోయబడితే దేవుని పిల్లల గట్ట ఇంకో మార్గం తెరవబడుతుందట. ఎందుకు తెరవబడుతుంది? ఈ పరీక్షలు విద్యాన్ని ఎవరికి? దేవుని పిల్లలైన వారు. మనకి ఏగి వశంలో ఉండాలి. ఎస్తేరు ఏగి వశంలో పెరిగింది, మొర్దెకై యొక్క రక్షణలో పెరిగింది. ఆమె భక్తురాలుగా ఉన్నది కనుక ఆమె భక్తి లక్షణాలన్నీ కూడా దేవుని ఎరిగినాడు కనుక ఇప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటి? అప్పుడు మళ్ళీ కబురు పెట్టింది, నీవు చూసిన కోటలో ఉన్నటువంటి యూదులందరినీ సమకూర్చి 3 దినములు నా కొరకే ఉపవాస ప్రార్థన చేయండి, ఎవరు ఆహారం పుచ్చుకోవద్దు. నేను నా కోటలో నా పనికత్తుల ద్వారా నేను అందరినీ సమకూర్చి 3 దినములు అన్నపానములు లేకుండా ఉపవాస ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత నేను 3వ రోజు తప్పకుండా రాజుకి వెళ్తాను. నేను చనిపోయినా పర్వాలేదు కానీ నేను తప్పకుండా రాజుతో మాట్లాడతానని చెప్పి ముగ్గురు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ 2 సమాజాలుగా కోట లోపల కింద ప్రార్థన చేస్తున్నారు, కోటలో ఎత్తారు. 3 దినములు పట్టుదల గల ప్రార్థనలో చేస్తారు. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా మనం ఏం చేస్తాం? సాతానుడు గర్విష్ఠుడు అక్కడికక్కడే నాశనం. మన ప్రజలను దేవుని బిడ్డలు నాశనం చేయడారు. వాడు చుట్టుకుంటాడు, మన చుట్టే ఉంటాడు, మనలోనే ఉంటాడు దుష్టుడు. వాడు గర్విష్ఠుడు, వాడు అసూయపరుడు. అనేక రకాలుగా వాడు మనుషుల్లో పాపతాపాలు పుట్టించి కుటుంబాలు నాశనం చేసేవాడు. ఎటువంటి వాడండి? ఇది ఏదైతే ఏమన్నా దేవుని దృష్టికి ఏది న్యాయం కాదు, దాన్ని విడిచిపెట్టకపోతే అరే అక్కడ దుష్టుడు పడతా ఉంటాడనమాట. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత ఇప్పుడు ఎస్తేరు చేసిన పని ఏంటంటే ఉపవాస ప్రార్థన ద్వారా జయము పొందాలి. ఏమైనా సరే 3 దినాలు ప్రార్థన చేసిన తర్వాత నేను తప్పకుండా రాజు దగ్గరికి వెళ్తాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని 3 దినములు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఆమె ఎలా జరిగినట్టుగా మనము 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు యొక్క నగరం నుండి రాజు సన్నిధికి వెళ్ళి నిలిచింది. ఏం ధరించిందంట? 3 దినములు రాజభూషణములు ధరించుకుని వెళ్ళాలి. అలాగే దేవుని సన్నిధికి వెళ్తే మనం వెళ్ళగలంట తెల్లని వస్త్రములు అంటే తెల్లని కనుక మనస్సు ఉతుక్కబడినటువంటి యేసు రక్తమును ఉతకబడినటువంటి మనస్సు అనే వస్త్రాన్ని ఉతుక్కొని ఆ మనస్సులో ధరించుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి. అక్కడే రాజభూషణం అనగా దేవుని యొక్క సన్నిధానం ఉన్నటువంటి దేవునికి ఇష్టమైనటువంటి గుణగణములని మనసుతో దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి ఆమె ఇప్పుడు చక్రవర్తికి వెళ్ళగలరంట. ఏదైనా ఎవరైనా గొప్ప చక్రవర్తికి వెళ్ళాలనుకోండి, ఇంటి పట్టు కట్టుకుని వెళ్తామా? అలా ఎందుకు గొప్ప అధికారి కనుక ఆయనకి మన ఈ భూలోక అధికారి కదండి. అలా వెళ్ళాలంటే ఎంతో మనం ముస్తాబై తయారై వెళ్తాం కనుక మరి అటువంటి చక్రవర్తికి వెళ్ళాలంటే ఆమె రాజభూషణం ధరించుకొని ఆమె ఆ యొక్క రాజు యొక్క కోటలో ఉన్నటువంటి ఆమె ద్వారం దగ్గర నిలబడిందంట. ఎదురుగా ఉన్న రాజావరణంలో రాజాసనం మీద రాజు కూర్చున్నాడు. రాణి అయిన ఎస్తేరు రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి?
రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. రాజు మనసు ఎవరు మార్చారు? దేవుడు మార్చాడు. దేవుడు రాజు మార్చారు. ప్రార్థన. ఎక్కడికి వస్తుంది సహాయం? పరలోకముందు పరలోకమైన సహాయం వస్తుంది. రాజుకి దయ పుట్టింది ఎస్తేరు మీద. రాజు రాణిని చూడగానే ఆమె బంగారు దండాన్ని చూపించాడు. ఆమె కొన ముట్టుకొని ఎస్తేరు చూశాడు. నీకేమి కావాలో, నా రాజ్యంలో సగం భాగం కావాలన్నా ఇస్తాను. ఇస్తాను అన్నాడు అనమాట. ఇది దేవుని యొక్క దయ లేకపోతే మనకి ఎవరు సహాయము? మన దేవుడికి వ్యతిరేకంగా ఉంటే జరుగుతుందా? జరగదు. దేవుని ఇష్టాన్ని మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో ఈ లోకరీతిగా వచ్చే శ్రమను మన శ్రమను తెచ్చుకుని వేరు, దానికి జవాబు ఉండదు. దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారంగా ఎప్పుడైతే శ్రమ వస్తుందో దానికి పరీక్ష అంటారు అనమాట. ఒకటి శోధన, రెండు పరిశోధన. పరిశోధన అనేది దేవుడి నుండి వస్తుంది, శోధన అనేది సైతాన్ వల్ల వస్తుంది. మరి సైతాన్ వల్ల వచ్చే శోధన ఏం చేయాలి? శోధన సైతానే. మరి అక్కడ ఉంటుందా మనకి? ఆ ఓపిక ఉంటుందా? ఆ యొక్క ఇదేనండి. ఇప్పుడు ముద్దుకై మీద ఆమె దెబ్బలేదు, కానీ ఏం చేయాలంటే తప్పకుండా నేను ప్రార్థన చేసి వెళ్తాను. నేను చెప్పిన విధంగా రాజుతో మాట్లాడతాను. నా ప్రాణం పోయినా సరే నేను రాజుతో వెళ్తానని చెప్పింది. ఆ మొట్టే చెప్పింది, మీరు ప్రార్థన చేయండి, నేను కూడా. అప్పుడు ప్రార్థనకి ఐక్యంగా ఉండాలి. ఐక్యత వేరే ప్రార్థన చేసిన లాభం లేదు. సమాధానాన్ని ప్రార్థన చేసినా కుటుంబం అంతా కలిసి సమాధానంతో ప్రార్థన చేస్తే దేవుడు అంట చక్కగా ఆ ప్రార్థన అడగలదట. మరి పేదరు గారిని చెరసాలలో పెట్టినప్పుడు సంఘమంతా కలిసి ఐక్యతగా ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఎక్కడిదంట? పరలోక సన్నిధికి వెళ్ళి అక్కడట ఆ దేవుడు వెంటనే నాకు మొరపెట్టారు సంఘం అని చెప్పి వెంటనే దేవతను పంపించి పేదరు గారి చెరసాలలో ఉన్నటువంటి ఆయన్ని తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రార్థన అనేది అందరం కూడా ఏక మనస్సు ప్రార్థన చేయవలసిన వారు యునామని ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాను. ప్రభునందు దేవుని పిల్లలారా, అయితే ఇప్పుడు మొద్దుకైకి ఈ శ్రమ వచ్చింది, ఈ శ్రమ నుండి తప్పించినాను. అప్పుడు వెంటనే మరి మనం ఏం చేస్తాం? అమ్మ నీకేం కావాలంటే వెంటనే చెప్పేస్తాం. తెచ్చేది చెప్పింది అంటారా? చెప్పట్లేదు. ఎప్పుడు ఆమె అంటది కదా, రాజా నేను ఒక మాట మీకు విధి చేయాలనుకుంటున్నాను, మీరును హామాను నేను చేసిన విధికి రావాలా. హామాన్ ఎవరు? శత్రువా మిత్రువా? హామాను మీ శత్రువే. మరి శత్రువుకి ఏమంటది? రాజుతో పాటు హామాను కూడా విధికి రమ్మంటది. మరి మనం ఏం చేస్తాం? రాజా ఇగో ఈ దుష్టుడు ఉన్నాడు కదా, ఈయన మమ్మల్ని చంపేస్తాడు, ఇది పైకి చూడాలంటారు ఎలాగాని. బ్రాహ్మేమంటుంది? హామానుని భోజనానికి ఆహ్వానిస్తుంది. ఇది పెళ్లి కుమార్తెకున్నటువంటి సిద్ధపాటు. ప్రభునందు ప్రియమైన దేవుడికి వెళ్ళాలా. అలాగే మన శత్రువు అట్ట భోజనం పడితే పెట్టారు. మరి ఎక్కడ ఉంటుంది మాట? పత్రిక రామపత్రిక 12వ అధ్యాయము 16-17 వచ్చిన రామపత్రిక. రాజ్యం రామపత్రిక 12-17 చూడండి. 16-17. కీడుకు ప్రతికీడు ఎవరికి చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని ఆలోచన కలిగి ఉంటుంది. సమస్త మనుషులు సమానంగా ఉంటుంది. మీకు మీరే పగ తీర్చుకోవద్దు. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి అని ప్రభు చెప్తున్నాడు కదా. కాబట్టి మీ శత్రువుడు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టండి, దప్పికొని ఉంటే దాహమేమో చాలా. చూడండి మాట అందమైన. ఇప్పుడు శత్రువు మీకు ఆ కీడుకు ప్రతికీడు చేయొద్దు. దెబ్బకి దెబ్బ, పట్టికి పన్ను, కడ్డికి పన్ను అని ఎవరు చెప్పారు? చెప్పండి, ఎవరు చెప్పారు?
ధర్మశాస్త్రంలో మోషే గారికి అది దేవుడు చెప్పిన మాట, కంటికి కన్ను పంటికి పన్ను, నీ కన్ను తీస్తే అడి కన్ను తీసే, నీ కాలు తీస్తే అడి కాలు తీసే, నీ చెయ్యి నరికితే అడి చెయ్యి నరికే అన్నాడు అక్కడ. మరి ఇక్కడ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమన్నాడు? అని మత్తయి సువార్తలో మనకి చెప్పిన మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీ శత్రువులు ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారికి ప్రార్థన చేయండి. ఇక్కడ పౌలు గారు ఏమన్నారు? మీకు మీరేం పగ తీర్చుకోకూడదు, దేవుడికి దేవుడు ఒకరిని చూడేవాడిని, ఆయన నీకు నువ్వు చేసుకుంటే లాభం లేదు, నువ్వు తీర్పు తెచ్చుకుంటే నీకు సాయం చేయడమాట. అందుకే మనం ఎవరికి ఇవ్వాలంట? ఇప్పుడు అందుకని ఎస్తేరట వెంటనే అయ్యా మాకు శత్రువు అయ్యాడు, మా జనాంగన సంక్రాంతి అని రాజుకు చెప్పడం లేదు. ఆ రాజుతో పాటు ఆమాను కూడా చెప్పింది. మొదటి మీదకి వచ్చాడు, మళ్ళీ 2 రోజులు జరిగాడు రాజు, మళ్ళీ కూడా రేపు